కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఎన్డీఏలో టీడీపీ చేరికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలన్నిటిపై బీజేపీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. प्रभु Sir, what is the sir? Is it about? So he has gone inside. He has reached Mr. Amit Shah's residence, and ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి. అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ దాదాపు 50 నిమిషాలుగా కొనసాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, నిన్న టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఢిల్లీ చేరుకున్న తర్వాత అశోక్ రోడ్ చేరుకుని అక్కడి నుంచి రాత్రి 11:25 జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు ఈ భేటీ 50 నిమిషాల పాటు జరిగింది. అయితే ముగ్గురు నేతల మధ్య కీలకంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మరోవైపు టీడీపీ, బీజేపీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. ముగ్గురు నేతల మధ్య కూడా ప్రధానంగా ఈ సీట్ల సర్దుబాటుపైనే, పొత్తుపైనే చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఏలోకి చంద్రబాబు చేరుతారా లేదా అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు జరిగాయి. ప్రధానంగా బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పాత మిత్రపక్షాలన్నింటినీ కానీ, గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నాయో పాత పార్టీలు, ఇటు టీడీపీ కానీ, రీసెంట్ గా జేడీయూ నితీష్ కుమార్ మళ్ళా తిరిగి బీజేపీలోకి రావడం కానీ, ఆర్ఎల్డీ, మరోవైపు పంజాబ్ సంబంధించిన శిరోమణి అకాలీదళ్, వీరందరూ కూడా పాత మిత్రులందరూ కూడా దగ్గరికి చేర్చడం ద్వారా తాము అనుకున్న కళను నెరవేర్చుకునేందుకు, అంటే గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించాలనే ఉద్దేశంతోనే మనం మొన్న పార్లమెంట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ చూస్తూ కూడా బీజేపీకి 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 పైగా సీట్లు వస్తాయంటూ కూడా ఆయన స్పీచ్ లో కూడా విన్నాం. అంటే ఆ దిశగా కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒకవైపు ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో అక్కడ ఆయా రాష్ట్రాల్లో పాత మిత్రులను దగ్గర చేసుకుని పార్టీని బలోపేతం చేసుకోవడం, దాని ద్వారా అక్కడ ఎంపీ సీట్లలో పోటీ చేసి వారికి కావాల్సిన సీట్లను తీసుకుని అక్కడ గెలుపొందే విధంగా, అక్కడున్న పార్టీ ద్వారా గెలుపొందే విధంగా కూడా వాళ్ళు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇటు ఏపీలో చంద్రబాబు అలాగే జనసేన, అంటే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నిన్న అమిత్ షా చంద్రబాబును ఢిల్లీకి రావాలని కోరిన నేపథ్యంలో నిన్న చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా రాత్రి ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముగ్గురు నేతలు, కీలక నేతలు, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, వీరందరూ కూడా భేటీ అయి వీరి ముగ్గురు మధ్య కీలకంగా, అంటే ఇటు రాజకీయంగా మరోవైపు అనేక కీలక అంశాలపై కూడా కొంత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఒక అవగాహన వచ్చినప్పటికీ కూడా ఇది ఒక కర్తవ్య కాలుగా మాత్రమే సమావేశమైనట్టు తెలుస్తుంది. కానీ కొన్ని కీలక విషయాలు చర్చకు వచ్చినట్టు, అంటే భవిష్యత్ కార్యాచరణ, ఈ ఒకవేళ ఎన్డీఏలోకి ఒకవేళ పొత్తు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఎన్డీఏలోకి వస్తారా లేదా, ఎన్డీఏలో రావడం ద్వారా పార్టీకి, బీజేపీకి మరింత బలం పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే అందరినీ కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా వివిధ రాష్ట్రాల్లో పాత మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కానీ, ఇటు ఆల్రెడీ జేడీయూ బీజేపీతో జతకట్టింది, ఎన్డీఏ కూటమిలో చేరింది, ఇటు ఆర్ఎల్డీ కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించి ఆర్ఎల్డీ రాష్ట్రీయ లోక్దళ్ కూడా వచ్చింది, మరోవైపు కర్ణాటక సంబంధించి జేడీఎస్ కూడా, కుమారస్వామి పార్టీ కూడా బీజేపీతో సపోర్ట్ లో ఉంది.
చెప్పండి ప్రియ. రైట్. అలాగే అంటే ప్రధానంగా సీట్ల సర్దుబాటుపై ఎక్కువ సందిగ్ధత నెలకొంది కదా, సో ఎప్పటికీ ఇదంతా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారు? అయితే ఈ సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా అంటే పొత్తుపై ముందు ప్రధానంగా చర్చ అయితే గతంలో కూడా అనేక మార్లు అంటే చంద్రబాబు జైలు వెళ్లక ముందు నుంచి కూడా పొత్తులోకి వెళ్ళాలి అనేది ప్రధానంగా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. దాన్ని అధిష్టానం వద్ద బీజేపీ వద్ద పలుమార్లు ప్రస్తావించారు. అప్పటి నుంచి కూడా ఒకసారి భేటీ అయినప్పటికీ జేపీ నడ్డా అమిత్ షాతో గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లే ముందు భేటీ అయ్యారు. అప్పుడే దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిగాయి. తర్వాత కొంత గ్యాప్ రావడం వల్ల మధ్యలో కొన్ని పరిణామాల వల్ల మళ్ళీ చంద్రబాబు జైలుకు వెళ్ళడం, ఆ జైలుకు వెళ్లే సందర్భంలో లోకేష్ కూడా మళ్ళా వచ్చి జేపీ నడ్డా అమిత్ షాతో కలవడం, అక్కడ కొన్ని చర్చలు జరగడం, అప్పుడు కూడా ఆ పొత్తులు వెళ్లాలనే విషయంలోనే చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత మళ్ళా ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మళ్ళీ వెళ్లి కలిసి ఈ పొత్తులపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు ఇటు బీజేపీ 5 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటు టీడీపీ మాత్రం అంటే ఇటు జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ 7 పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు అంటే ఒప్పందం కుదిరింది అంతర్గతంగా అనేది అంటున్నారు. కానీ ఇది అంటే అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇది మొదటిసారి అంటే గతంలో చర్చలు జరిగినప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మొదటిసారి సమావేశమయ్యారు కాబట్టి అంటే ఇప్పుడే ఈ సమావేశంతోనే పొత్తులపై క్లారిటీ వస్తుందా, చంద్రబాబు ఎన్డీఏలో చేరుతున్నారా, మళ్ళా పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది కూడా చూడాల్సింది. కానీ ఈ 14-15 తేదీల్లో సీట్ల మొత్తం పొత్తులకు సంబంధించి కానీ సీట్ల అనౌన్స్మెంట్ గురించి నిర్ణయం తీసుకుంటారంటూ కూడా సమాచారం ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నిన్ననే జేపీ నడ్డా అమిత్ షాతో కలిశారు కాబట్టి ఆయన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 9:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి బయలుదేరి ఆయన రిటర్న్ కాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కాబట్టి ఏమైనా షెడ్యూల్ మార్చుకుంటారా, లేదా ఈయన వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళా బీజేపీ అధిష్టానంతో కలిసి ఈయన కూడా సపరేట్ చర్చలు జరిపి చర్చల సారాంశాన్ని మళ్ళా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుని భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆలోచిస్తారనే దానిపై కూడా చూడాల్సి ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.